గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు. ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ ఆ కాలేజీ నిర్మాణం కానీ ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది, ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ వివరిస్తారు. దాంతోపాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ శాఖల్ని ప్రైవేట్ పరం చేయడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తారు. మీరు తీసుకుంటే గతంలో గోదావరి ఫెర్టిలైజర్స్ మొదలుకొని ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్స్ వరకు అమ్మేసిన ఘన చరిత్ర చంద్రబాబుకే ఉంది.